ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే దేవి అని అంటుంది, పోన్లే మీ అమ్మ చనిపోతూ నీకు ఒక బంగారం లాంటి అవకాశం ఇచ్చింది అనగానే అప్పుడు మనీష బంగారం లాంటి అవకాశం ఇచ్చింది. బతుకున్నంతకాలం మా అమ్మ నాకు ఏనాడు నా లవ్కి సపోర్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు నాకు ఒక బంగారు బాట వేసిందని చెప్పాలి, కానీ దీన్ని ఇంకా బాగా ఉపయోగించుకుంటే బాగుండేది అనగానే ఏం బాగానే ఉపయోగించుకున్నావు కదా దీన్ని అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇంకాస్త బాగా ఉపయోగించాలంటే ఏంటంటే ఇప్పుడు లక్ష్మి క్యారెక్టర్ అంటే ఏంటి అందరి దృష్టిలో ఒక మంచి పేరుతోనే కదా ఉంది, కానీ ఏంటంటే దాన్ని ఆ క్యారెక్టర్ని ఇంకాస్త బ్యాడ్ చేయాలి. అప్పుడు లక్ష్మి అంటేనే ఒక చెడ్డ క్యారెక్టర్ అంటే చెడ్డ అమ్మాయి అన్న ఇది ముద్ర పడిపోవాలి. అలాగా అందరి జీవితాల్లోంచి లక్ష్మి వెళ్ళిపోతే ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్లో లక్ష్మి గురించి ఆలోచించే ఇదే ఉండదు కదా. అలా వెళ్ళుంటే ఇంకాస్త బాగుండేది, మనకి ఇంకా ప్లస్ అయ్యేది అని చెప్పి మనీష అంటుంది. దేవి అని ఆల్రెడీ లక్ష్మి వెళ్ళిపోతూ ఒక చెరిగిపోని మాయని మచ్చలానే తయారు చేసి వెళ్ళింది. ఎలాగంటావా చెప్తానుండు, ఇదిగో ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి దేవి అని తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో చూపిస్తుందన్నమాట. ఇక ఆ వీడియో చూసి షాక్ అవుతుందన్నమాట మనీష. దేవి అని అంటుంది, ఆ ప్రవీణ్ విఠల్ బెదిరించడంతో తన పేరు మీద ఉన్న మొత్తం షేర్స్ అన్ని ప్రవీణ్ విఠల్కి రాసేసింది లక్ష్మి. ఇక ఈ ఒక్కటి చాలు, మిత్రకి చెప్పామంటే తెలిసేలా చేశామంటే ఇక మిత్ర ఎప్పటికీ కూడా లక్ష్మిని క్షమించడు, ఇక ఒక ఇష్టం లేని మనిషిలానే మిగిలిపోతుంది లక్ష్మి మిత్ర జీవితంలో అని చెప్పి చెప్తూ ఉంటే ఇక మనీష సూపర్ ఆంటీ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఈ ఒక్కటి చాలా ఆంటీ, లక్ష్మికి మిత్రకి ఇక పూడ్చలేనంత దూరం పెంచంచు అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక దేవి అని అదంతా ఓకే, కానీ నాకు లక్ష్మిని చూస్తూ ఉంటే కొంచెం అసూర్యగా ఉంది అనగానే ఏ ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే అసలు ఏ మనుషులైనా కొంచెం అయినా మంచితనం ఉంటుంది, కానీ లక్ష్మిలో ఒళ్ళంతా మంచితనమే ఉంది. నిజంగా నేను లక్ష్మి లాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు. ఎంత మనకి లక్ష్మి శత్రువైనా నాకైతే పొగడాలనిపిస్తుంది. తనకంటూ తన స్వార్థం అసలు తనకి ఏమీ లేదు, స్వార్థం అంటూ ఆలోచించదు, తన కోసం అంటూ ఆలోచించదు, ఎప్పుడు పక్కన వాళ్ళకి మంచి చేద్దామనే లక్ష్మి ఆలోచన అని చెప్పి ఇక లక్ష్మిని పొగుడుతూ ఉంటే ఆంటీ ప్లీజ్ ఆంటీ మీరు లక్ష్మిని పొగుడుతుంటే నాకైతే ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పి మనీష అంటుంది. సరేలే కానీ లక్ష్మిని మిత్రని ఎలా దూరం చేయాలి అదో ఆలోచించు అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత జయదేవ్ అరవింద మిత్ర ఇంటికి వస్తారనమాట. ఇక వచ్చి హాల్లో అలా కూర్చుని ఉంటే ఇక బామ్మ సంజన వస్తారు. ఇక బామ్మ అడుగుతుంది మనీషకి ఎలా ఉందిరా అనగానే అప్పుడు జయదేవ్ పర్వాలేదమ్మా కొంచెం దెబ్బలు తగిలాయి రెస్ట్ తీసుకుంటుంది, ఏం చేస్తాము పాపం అనంత అలాగా తనకి ఆయుష్ సరిగ్గా లేదు అన్నట్టుగా జయదేవ్ అంటూ ఉంటే ఏం చేస్తానరా ఎవరికి ఎంత రాసి పెట్టాలో ఆ దేవుడు అక్కడి వరకే రాసి పెడతాడు అని చెప్పి బామ్మ అంటుంది. ఆ తర్వాత మిత్ర అంటాడు బామ్మ లక్ష్మి ఎక్కడ అనగానే లక్ష్మి ఎక్కడ నన్ను అడుగుతావేంట్రా నీతో పాటు హాస్పిటల్కే వెళ్ళి కదా వచ్చింది అనగానే అదేంటి అక్కడ హాస్పిటల్లో లేదు ఇటు ఇంట్లో లేదు ఎక్కడున్నట్టు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక ఇప్పుడు సంజన అన్నయ్య ఒకవేళ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అనగానే అప్పుడు మిత్ర పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక మాట చెప్పి వెళ్తుంది కదా అలా వెళ్ళదే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల గబగబా వివేక్ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య మీరు అర్జెంటుగా ఈ న్యూస్ని చూడాలి అని చెప్పి టీవీ ఆన్ చేస్తాడు. ఇక టీవీలో ఇక ప్రవీణ్ విఠల్ న్యూస్ వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ప్రవీణ్ విఠల్ చెప్తూ ఉంటాడు పాపం కోటలా ఉండేది నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, పాపం వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో ఏమో వాళ్ళ కోడలు లక్ష్మి తన పేరు మీద ఉన్న షేర్స్ అన్ని నాకు అమ్మేసింది, ఇదిగోండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని చెప్పి ఇక ప్రవీణ్ విఠల్ మీడియా వాళ్ళకి చూపిస్తూ ఉంటే ఇక అరవింద జయదేవ్ మిత్ర షాక్ అయ్యి నించుంటారు. నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఇక మ్యాక్సిమం షేర్స్ నా దగ్గర ఉన్నాయి అంటే ఇక ఆ కంపెనీ మీద నాకు ఎక్కువ అధికారం ఉన్నట్టు అన్నట్టుగా ప్రవీణ్ విఠల్ చెప్తూ ఉంటే ఇక మిత్ర అరవింద షాక్ అయిపోతారు. ఇదంతా మా ఇద్దరు రెండు కుటుంబాలకి తెలిస్తే సరిపోదు కదా, మీడియా వాళ్ళకి అందరికీ తెలియాలి కాబట్టి అందుకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను, ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా మీకు న్యూస్ వస్తుంది, ఇప్పటికైతే న్యూస్తో పండగ చేసుకోండి అని చెప్పి ప్రవీణ్ విఠల్ చెప్తాడు మీడియా వాళ్ళకి. మరోపక్క మిత్ర లేదు ఈ న్యూస్ అంతా అబద్ధం, కావాలని మన మీద బురద చల్లడానికి ప్రవీణ్ విఠల్ ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ కావచ్చు, కానీ ఇంత బహిరంగంగా మీడియాని పిలిచి మరీ ప్రవీణ్ విఠల్ చెప్పాడంటే ఎంతో కొంత నిజం ఉండకపోదు జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర లేదు డాడ్ ఇదంతా నాటకమే, ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు ప్రవీణ్ విఠల్, అసలు లక్ష్మి ఎందుకు మనకి వెన్నుపోటు పొడిచి మన షేర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తుంది, ఏదో జరిగింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు లేదన్నయ్య వదిన సంతకం చేసిందని చూపిస్తున్నాడు కదా అని చెప్పి అంటాడు. నేను లక్ష్మితో మాట్లాడింది నేను ఏ నిర్ణయం తీసుకోలేను, అసలు లక్ష్మి ఎందుకు ఇలా చేసింది అంత నేను లక్ష్మితో మాట్లాడాకే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఈ లోపల ప్రవీణ్ విఠల్ మిత్ర కాల్ చేస్తాడనమాట. ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అఫ్కోర్స్ నీ కోపం రావడంలో సహజమే, పాపం శత్రువు కంపెనీ మరి శత్రువుకి దక్కితే కోపమే వస్తుంది కదా.
నీ భార్య చేసిన పనికి ఈరోజు నేను నీకన్నా ఒక మెట్టు పైన ఉన్నాను. ఇన్ని రోజులు నీ మీద గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నీ భార్య చేసిన పనికి ఈరోజు నేను చూడండి నీకు ఫ్యూచర్లో ఎలా చుక్కలు చూపిస్తానో, నా కాళ్ళ కింద చెప్పులకు తొక్కి పెడతాను మీ అందరినీ అని చెప్పి ప్రవీణ్ విఠల్ అంటూ ఉంటే, రే నిన్ను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి ప్రవీణ్ విఠల్ అంటూ ఉంటాడు మిత్రతోని. ఇక ప్రవీణ్ విఠల్ ఫోన్ పెట్టేస్తూ, బై ది బై నీ భార్య లక్ష్మికి చాలా థ్యాంక్స్ చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడు మిత్ర కోపంతోని అసలు లక్ష్మి ఎక్కడా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి బస్ స్టాండ్లో ఇక టికెట్ తీసుకుంటుందన్నమాట. ఇక మిత్రతో గడిపిన క్షణాలన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. మిత్రగారు మిమ్మల్ని వదులుకుంటున్నాను, కానీ ఏమీ చేయలేకపోతున్నాను, శాశ్వతంగా వదులుకోవాల్సింది మిమ్మల్ని అని చెప్పి ఇక బయలుదేరుతుందన్నమాట. బస్సులో కూర్చుంటుంది. మరోపక్క మిత్ర లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక జయదేవ్, అరవింద, ఇటుపక్క వివేక్, మిత్ర కూడా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉంటారు. లక్ష్మి మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా అని చెప్పి అందరినీ కనుక్కుంటూ ఉంటే ఎవరు కూడా రాలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ లోపల అక్కడికి దేవయాని వస్తుంది క్లాప్స్ కొట్టుకుంటూ, బాగుంది, అసలు మీరు చేసే పని ఏమైనా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. అసలు లక్ష్మి మన కంపెనీని ముంచేసి వెళ్ళిపోయింది, ఇంకా మీరు ఆ లక్ష్మి ఎక్కడుంది అని చెప్పి వెతుకుతున్నారే, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అని చెప్పి దేవయాని అంటుంది. వెళ్ళిపోయిందంటే ఏంటి మామ్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, అసలు కోట్లు విలువ చేసే షేర్లని అమ్ముకుంది లక్ష్మి, ఇంకా వచ్చి కోడ స్థానంలో కూర్చుంటుందా, ఆ డబ్బులు తీసుకొని ఎప్పుడో చెక్కేసి ఉంటుంది లక్ష్మి అని చెప్పి దేవయాని అంటుంది. అప్పుడు మిత్ర, ఏంటి పిన్ని ఈ మాటలు, లక్ష్మి గురించి నీకు తెలీదా, అసలు ఆ ప్రవీణ్ విఠల్ ఏదో నాటకం ఆడుతున్నాడు, అందులో లక్ష్మిని ఇరికించాడు అంతే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు దేవయాని, అయ్యో మిత్ర, అసలు నిజాలు ఇంత కట్టుకట్టినట్టు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, ఇంకా నమ్మకపోతే మనల్ని పిచ్చి వాళ్ళు అంటారు అనగానే అప్పుడు జయదేవ్, నువ్వు ఎవరి గురించి చెప్పినా నేను నమ్మేవాడినేమో, కానీ లక్ష్మి గురించి అస్సలు నమ్మను అని చెప్పి జయదేవ్ అంటారు. ఇక అరవింద కూడా అంటుంది, చూడు దేవయాని, ఇన్ని రోజులు నేను లక్ష్మిని అబ్జర్వ్ చేశాను కదా, తను పక్కన వాళ్ళ కోసం ఎంత త్యాగమైనా ఎంత కష్టమైనా భరిస్తుంది, చేస్తుంది, అంతేకాని పక్కన వాళ్ళని ముంచడం కోసం తను ఎప్పుడు ఎలాంటి పని చేయదు, నాకు తెలుసు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు దేవయాని అంటుంది, మీరంతా ఇంత గుడ్డిగా లక్ష్మిని నమ్ముతున్నారు, మీ కళ్ళు తెరిపించాలి కదా, సరే నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది చూపిస్తాను అని చెప్పి దేవయాని తన ఫోన్లో ఉన్న వీడియో అందరికీ చూపిస్తుంది. ఇక అందరూ ఆ వీడియోని చూసి షాక్ అవుతారు. ఆ వీడియోలో అంటే లక్ష్మి సైన్ చేస్తూ ఉంటుందన్నమాట షేర్స్ ప్రైవేట్ విఠల్ కోసం. ఇక అరవింద చూసి, ఏంటి దేవయాని ఇదంతా అనగానే, మీరు ఇప్పటికైనా అర్థమైందా, ఇన్ని రోజులు మీరు మట్టిని చూసి మాణిక్యం అనుకుంటున్నారని. ఇక మిత్ర అంటాడు, నేను నమ్మలేకపోతున్నాను, అసలు నా శత్రువైన ప్రవీణ్ విఠల్తో లక్ష్మి చేతులు కలిపిందా, మన కంపెనీ ముంచడానికి లక్ష్మి ఇంత పని చేసిందా, నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా లక్ష్మి ఎందుకు చేసినట్టు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇంకా అర్థం కాలేదా మిత్ర, తన పేరు మీద ఉన్న కోట్ల రూపాయల షేర్లు విలువ అమ్ముకోవడం కోసం ఇదంతా చేసింది, విడాకులు అయిపోయాయి కదా అని చెప్పి పాపం బావగారు లక్ష్మికి ఇక షేర్లన్నీ అప్పగిచ్చారు, రాసిచ్చారు తన పేరు మీద, ఇక బాగా వాడుకుంది దాన్ని అని చెప్పి దేవయాని అంటుంది. లక్ష్మి ఇలా చేసిందా అని మిత్ర నమ్ముతూ ఉంటాడు. ఇక దేవయాని కొందరు అంతే, మంచిదనం అని ముసుగులో వాళ్ళకి కావాల్సిన దక్కేదాకా ఇలాగే చేస్తూ ఉంటారు. లక్ష్మి కూడా అంతే చేసింది, కోట్ల విలువైన షేర్లు అమ్ముకొని ఇక తను పండుగ చేసుకుంది, అందుకే ఇప్పుడు ఎవరు అవసరం లేదు కాబట్టి వెళ్ళిపోయింది అని చెప్పి దేవయాని అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, అసలు నేను నమ్మలేకపోతున్నాను, లక్ష్మికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పి నేను తన గురించి ఆలోచించి మళ్ళీ తన మెడలోనే మళ్ళీ తాళి కట్టాను, అసలు ఇంత ఇదిగా మోసం చేస్తుందా డబ్బు కోసం లక్ష్మి. అప్పుడు జయదేవ్, లేదు మిత్ర, ఈ ఒక్క ఆధారాన్ని పట్టుకొని లక్ష్మి మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు వేరే రకంగా మార్చుకోకు, అది తప్పు అని చెప్పి జయదేవ్ మిత్రకి చెప్తూ ఉంటాడు.